తకిటత తకిటత ధీం తకిటత తకిటత నం తకిటత తకిటత తజం 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 తకిటత హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా పులకించిన తనువు నాట్యము చేసి పులకించిన తనువు నాట్యము చేసి ప్రియమైన నీ కొరకై వేచియున్నది ప్రియమైన నీ కొరకై వేచియున్నది ధిరన ధిరన తోం తోం తాగిడి గడుపు తోం 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 తాగిడి గడుపు తోం తోం స్వాగతం 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 మహాస్వాగతం దివినేలు యువరాజా నీకిదే స్వాగతం ధని సగా ధని సగా మదని సా 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 దివినేలు యువరాజా నీకిదే స్వాగతం భువినేలు మహారాజా నీకిదే స్వాగతం భువినేలు మహారాజా నీకిదే స్వాగతం యాజకోత్తమా నీకే స్వాగతం పురుషోత్తమా నీకే సుస్వాగతం యాజకోత్తమా నీకే స్వాగతం పురుషోత్తమా నీకే సుస్వాగతం హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా ఒక్క క్షణమైనా నన్ను నీవు మరచిన బ్రతుకే బరువై మోయలేనులే ఒక్క క్షణమైనా నన్ను నీవు మరచిన బ్రతుకే బరువై మోయలేనులే ముళ్ళ బాటలైనా పూల పాన్పులైనా ముళ్ళ బాటలైనా పూల పాన్పులైనా నన్ను నడిపించుట నీకు సాధ్యమే నన్ను నడిపించుట నీకు సాధ్యమే హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా ధీం తననననన ధిరననననన ధీం త ధీం త ధీం త ధీం త ధిరనన హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా
చేకొట్టు వేళ జూబిలీ సంబరాల వేళ ప్రభువులకు చేకొట్టు వేళ జూబిలీ సంబరాల వేళ గురువుల సేవలు స్మరించు వేళ సంతసముతో సర్వేశ్వరుని కొనియాడు వేళ జూబిలీ 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 గోల్డెన్ జూబిలీ అభిషేకం పొందిన గురువులకు మనమంతా ఆనందంగా పాడెదం జూబిలీ దేవుడు చేసిన మేలులను మనసారా కొనియాడుతూ ఆశ్చర్యంగా పాడెదం జూబిలీ జూబిలీ గోల్డెన్ జూబిలీ జూబిలీ గోల్డెన్ జూబిలీ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ఒక ప్రత్యేక వేడుక సంబరం. మన విశాఖపట్నం అగ్రపీఠానికి చెందిన ఈ ముగ్గురు అభిషిక్తులు యేసుప్రభు యాజకత్వంలో ఒక ప్రత్యేక విధంగా పాలు పంచుకునే భాగ్యానికి నోచుకున్న ఈ మన ముగ్గురు సోదర యాజకులు గురువులు, మీ అందరి తరపున నా తరపున ఈ ముగ్గురు స్వర్ణ జూబిలీ వేడుకను జరుపుకుంటున్న వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఆ ప్రభువు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తూ కాపాడుతూ ఉండాలని నా ప్రార్థన. ఇప్పుడు ఖమ్మం పీఠానికి పీఠాధిపతులుగా గత 23 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న మహాఘనత వహించిన పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ మైపెన్ పాల్ బిషప్ గారిని ప్రత్యేక విధంగా స్వాగతిస్తూ మన కోరికను మన్నించి, ముఖ్యంగా జ్ఞానాపురం విచారణ కర్తలు విచారణ సంఘస్థుల కోరికను మన్నించి మన ఆహ్వానాన్ని స్వీకరించి సహృదయంతో ఈ స్వర్ణ జూబిలీ వేడుక అంగీకరించి వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మన మధ్యకు హృదయపూర్వకంగా వారిని స్వాగతిస్తున్నాను. వెల్కమ్ మై డియర్ బిషప్ మైపన్ పాల్ గారు ఫర్ దిస్ సెలబ్రేషన్. అలాగే మన ఇద్దరు పూజ్యులైన గురువులు జేకబ్ కరాచీర గారు 1971 డిసెంబర్ 19వ తారీఖున గురుపట్టాభిషేకం పొంది ఈ 50 సంవత్సరాలుగా మన ఈ గురుపీఠంలో ఆనాడు కలిసి ఉన్నటువంటి శ్రీకాకుళం, ఇప్పుడు ఉన్నటువంటి 2 మేత్రాసనంలో సేవలు అందించి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్న ఫాదర్ జేకబ్ కరాచీర గారు, వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ స్వర్ణ జూబిలీ వేడుక సందర్భంగా ఏర్పాటైన ఈ ప్రత్యేక దివ్యబలి పూజకు వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. ఫాదర్ జేకబ్ కరాచీర గారు, వెల్కమ్ టు దిస్ సెలబ్రేషన్ ఆఫ్ ద గోల్డెన్ జూబిలీ. మరి అదే బ్యాచ్కి చెందినటువంటి ఫాదర్ జలమూరు ఆనందరావు గారు, వారు జనవరి 4వ తారీఖున 1972వ సంవత్సరంలో గురుపట్టాభిషేకం పొంది ఆనాటి నుండి ఇప్పటి వరకు అనేక విధాలుగా తన గురుత్వ సేవలను ఈ అగ్రపీఠంలో విశాఖపట్నంలో అటు శ్రీకాకుళంలో అందిస్తూ వచ్చారు. మరి ఈ దివ్యబలి పూజకు, ఈ స్వర్ణ వేడుకకు, జూబిలీ వేడుకకు వారిని మీ అందరి తరపున నా తరపున హృదయపూర్వకంగా అభినందిస్తూ స్వాగతిస్తూ ఉన్నాను. వెల్కమ్ ఫాదర్ జలమూరి ఆనందరావు గారు. మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన గురువులు, మఠవాసులు, క్రైస్తవులైన సోదరులైన సోదరులు మీకు అందరికీ కూడా ఈ స్వర్ణ జూబిలీ వేడుకకు స్వాగతం పలుకుతూ భక్తిభావంతో ఈ దివ్యబలిలో పాల్గొని ఈ ముగ్గురు
యాజకుల కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు అర్పించమని మనల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువు మీతో నుండునుగాక. మహాఘనత వహించినటువంటి విశాఖపట్నం అగ్రపీఠాధిపతియకు మలవరపు ప్రకాష్ బిషప్ గారికి, అదేవిధంగా ఈనాడు ఇద్దరు మన ఆనందరావు ఫాదర్ గారు, జేకే ఫాదర్ గారు, మేము ఒకే గురు విద్యాలయంలో చదువుకునే వాళ్ళమే, సహ గురువులం మేము. సో వారితో కలిసి అదేవిధంగా ఇక్కడ ఈ ప్రార్థనలో పాలుపంచుకున్నట్టు వచ్చినటువంటి మన ఫాదర్స్కి, సిస్టర్స్, ప్రత్యేకంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరికీ మంచి మనసుతో ఇలాంటి సందర్భంలో ఆ దేవుని నామం స్తుతించుటకు వచ్చిన మీకు అందరికీ నేను శుభాకాంక్షలు పలుకుతూ దేవుని యొక్క ఆశీర్వాదం మన అందరిపై ఉండాలని కోరుతూ ఈ ప్రార్థనకి మనం సిద్ధపడతాం. గురుత్వం యొక్క ఔన్నత్యం, దానిలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన గొప్పతనం మనం కొనియాడేది అదే. ప్రతి గురువు మహానందముతో సంతోషముతో వాళ్ళ బ్రతుకుల్లో దేవుడు వారికి అనుగ్రహించినటువంటి ఆ దేవుని సేవకునిగా ఎన్నుకొనినందుకు మనం దైవ సేవకులం, దేవుని సాక్షులం. అభిషేకం ద్వారా మనకి దొరికేది ఏంటి? మనం అంటాం గురు అవుతా ఉండా, మనం కాదు, దైవ శక్తిని పొందుతాం, పరిశుద్ధాత్మని పొందుతాం. ఆ పరిశుద్ధాత్మే గురుత్వములో మనకు లభించేది, దొరికేది. ఆ దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం, అనుగ్రహం, గొప్ప ఈవి. సో అభిషేకం పొందటం అంటే ఎన్ని వందల సార్లు ఇక్కడ అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. మన జ్ఞానపురంలోనే ఎన్నిసార్లు ఇలాంటి అభిషేక ప్రార్థన జరిగాయి. ఆ దేవుళ్ళలో ఉన్నటువంటి ఆత్మలో ఒక భాగం గురువులకి పై వారికి ఇవ్వటం. పౌలు తిమోతికి రాసో మాట అంటారు, నా హస్త నిక్షేపణ ద్వారా నీకు లభించినటువంటి ఆ ఆత్మని అధికం చేయుడి, ప్రచురింపజేయుడి. ఆ దేవుని యొక్క ఆత్మ ఇంకా నీ హృదయంలో ఒక అగ్ని జ్వాల వలె మండుతూ ఉండాలి. చాలాసార్లు దేవుని యొక్క వాక్యములో బైబిల్లో మీరు విని ఉండవచ్చు, పరిశుద్ధ గ్రంథంలో అపొస్తలుల చర్యలు. మీరు శక్తిని పొందుతారు, పైనుండి శక్తి పొందుతారు. మీరు నా సాక్షులుగా ఉండారు. సో గురువు, దైవ సేవకులు, ప్రభు సాక్షులు. దేవుడనేవాడు ఉన్నాడని చెప్పటమే వారి పని. ఆ దేవుని త్రోవ చూపించటమే వారి యొక్క ఉద్యోగం అని పిలిస్తే దానికే ఈ స్టార్టిస్ ఇవ్వటం. అలాంటి ఆ గురుత్వ సేవలో ప్రత్యేకంగా జ్ఞానపురములో 7 ఏళ్ల కాలం ఇక్కడ ఉన్నటువంటి మీకు అందరికీ సేవ చేసే భాగ్యం ఆ దేవుడిచ్చారు, మీరిచ్చారు. గురువులు ఏం చేయగలరు? ప్రజలు వాడు అంగీకరించకపోతే, వారు పలికే దేవుని ఒక మాట పలుకుతున్నప్పుడు ఆ మాట వినకపోతే, సో మీరు ఆ దేవుని యొక్క మాట విని
ఈ విధంగా నా సంతోషం, ఈ జూబిలీలో ఉన్న సంతోషం ఏంటి, మీరు చాలామంది దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క వెలుగులో, దేవుని యొక్క ఆత్మలో ఎదిగి పెరిగి పెద్దవారయ్యారని. మీరు ధనం ఇచ్చారని, నేను డబ్బు ఇచ్చారని, ఏదో కొండ మీద కూర్చోబెట్టి పెద్ద పెద్ద సభాష అనిపించారని నేను చెప్పడం లేదు. గురువులకి, గురువు దైవ సేవకులు, నా సేవలు ఇప్పుడు మనం పూజకి సిద్ధపడే టైంలో నాలో తట్టి ఆలోచన ఏంటంటే, నేను మీలాంటి మనిషే. మన అందరం అమ్మ కడుపులో పుట్టేవాళ్ళం కదా, పైనుంచి ఊడిపడిన వాళ్ళేం కాదులే, అమ్మ కడుపులో పుట్టా. ఈ లోకంలో ఉన్న బలహీనతలో ఒక భాగం మన అందరిలో ఉండయి. మన గురువులైన బలహీనతలు, దోషాలు, పాపదోషాలు, ఈ లోక విధానాలు, లోక పోకడలు, ఈ లోక వ్యామోహాలకి మనం బానిసలైపోతాం. మనం జాగ్రత్తగా ఉండకపోతే, ఆత్మ వివేకం మనలో లేకపోతే మనం ఆ దేవుని దూరం అయిపోతాం. ఒకసారి నా మాటల్లో నేను ముగిస్తున్నాను, ఇంట్రడక్షన్ ప్రసంగంగా చెప్పదలుచుకోలేదు. అసలు విషయం ఇదే. నాకు ఈ సమయంలో నేను ఎందుకు వచ్చానంటే, అంత దూరం నుండి నేను ఒక మాట ఈ జ్ఞానపురంలో, లేకపోతే ఇక్కడ ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో, లేకపోతే పారిస్లో ఉన్నటువంటి ప్రజలతో చెప్పేది ఏంటంటే, ఓ గురువుగా, ఓ దైవ సేవునిగా నేను మిమ్మల్ని ఎవరైనా పెడత్రో పట్టించాలనుకో, నా మాటలలో, నా క్రియలలో, నా ఆలోచనలలో మీరు ఆ దేవుని యొక్క వెలుగులో ఎదిగి ఆ దేవుని యొక్క మహిమ పొందటానికి ఒక్కసారి నేను ఆడంగంగా ఉంటే, పెడత్రో పట్టిస్తే, నేను కౌంటర్ విట్నెస్ అయి ఉండే. కౌంటర్ విట్నెస్ అసలు నా జీవితంలో నేను తెలుసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి మాట ఇదే. ప్రతి సాక్షిగా ఉండాలి. ఎన్ని ఇక్కళ్ళున్నా, ఇబ్బందులున్నా నువ్వు సాక్షిగా ఉండాలి. నన్ను బట్టి, నా సేవని బట్టి, మనం గొప్ప గొప్ప సేవ ఏం చేస్తాం, మనం చేసే పళ్ళు బట్టి 10 మంది ఆ దేవుని తెలుసుకోవాలి. సో మనం యేసుప్రభు చెప్పినట్లు, బాప్టిస్ట్ యోహాను చెప్పినట్లు మనం తగ్గిపోవాలి, మనం అప్రత్యక్షమైపోవాలి, మనం దాటిపోవాలి. కానీ నా దాటిపోయినా మీలో నిలబడవలసింది ఏమిటి? ఆ ప్రభు. సో నా జీవితంలో, ఇక్కడ పనిచేసే టైంలో, నా మాటలలో, లేకపోతే నా విధానంలో, నా చేసే క్రియలలో మిమ్మల్ని ఎవరిని గాయపరిచి ఉండే, మీకు కీడు చేసి ఉండే, మనస్ఫూర్తి ఎవరి కీడు తలపెట్టలేదు. సో తెలిసి అతను చేసి ఉండే, ఈ దేవుని మనం క్షమాను కోరుకునే ముందు నేను కూడా మీతో కలిసి క్షమాను కోరుతున్నాను నేను. సో మనం ఈ ప్రార్థన సిద్ధపడతా, మనం ఆ దేవుడు మనకి ఇచ్చిన అనుగ్రహ ఆశీర్వాదాలు కోరుతూ మనం ఆ దేవుని నామం స్తుతిస్తాం. నా ఆత్మమా దేవుని స్తుతింపుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన నామము సన్నుతింపుము. ఆయన నీ దోషాలు మన్నిస్తాడు, నీ స్వస్థపరుస్తాడు. పక్షిరాజు యవనము వలె నీకు నూతన యవనం తయారు చేస్తాడు దేవుడు. 103వ కీర్తనలో ఉన్న మాటే. దేవుడి యొక్క నామం మనం స్తుతిస్తున్నప్పుడు, మనసారా పదే మనం స్తుతిస్తున్నప్పుడు, ఆ మరియమాతతో కలిసి, సార పునీతులతో కలిసి దేవుని యొక్క నామం మనం స్తుతిస్తున్నప్పుడు మనకి ఏం లభిస్తుంది? ఇదే. సో మన డ్యూటీ, అది మన బాధ్యత. సో గురువులు, ప్రజలు అందరూ కలిసి ఆ దేవుని యొక్క మనం స్తుతిస్తాం. తర్వాత గురు యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, గురుత జీవితంలో జనం బాగుంటారు. సంఘ నిర్మాణం. సంఘ నిర్మాణం అంటే గుడి కట్టడం కాదు, విశ్వాస నిర్మాణం. యేసునే పునాదిపై మీరు కట్టాలి.
అదే ఆ ఉద్దేశం కలిగి ఏ విషయాలలో ఈ సందర్భంలో మనం దేవుని దూరంగా ఉన్నామో కనిపెట్టి మనం క్షమాను కోరుతూ ఆ దేవుని మండించమని అడుగుతాం. సర్వశక్తి గల సర్వేశ్వరునితోనూ సహోదరి సహోదరులారా మీతోనూ పాప సంకీర్తనము చేయుచున్నాను. ఏలయనా చేతను వాకు చేతను క్రియ చేతను లోపము చేతను బహు పాపములు చేసి తిని ఈ నా తప్పు నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడును కన్యగాయుండడు పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన మీద దయ చూపి మన దోషములను మన్నించి మనలను నిత్యజీవమునకు నడిపిందురుగాక. ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, గురువులుగా మా యోగ్యత వలన కాక కేవలము చెప్పుటకు సఖ్యము కాని నీ ఆనంద ప్రేమ వలన మా బాధ్యతలు మేము స్వీకరించి నీవు మాకు అప్పు చెప్పిన పనిపాట్లు విశ్వాసపూర్వముగా చేసే భాగ్యం ఇచ్చినందుకు మీకు మా వందనం. యాజకత్వపు విధులను మీకు సంప్రీతిగా నిర్వహించే ఆత్మశక్తిని అనుగ్రహించినందుకు మీకు మా స్తోత్రం. ప్రభు, గురువులుగా మా సేవ వలన అనేక మంది ప్రజలు మీ నామం తెలుసుకొని నీ బాటలో సంచరించే శక్తిని వారికి అనుగ్రహింపుము. ఈ మనవి మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. 10వ రోజున వచ్చు ప్రాయశ్చిత్త దినమున దేశమందంతటా బూరలను ఊదింపుడు. ఈ రీతిగా 50వ ఏటిని పవిత్ర వత్సరముగా గణింపుడు. ఆ ఏడు మీ దేశమున వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించునని చాటింపుడు. ఇది హితవత్సరము. ఈ ఏడు ప్రతివాడు తన భూమిని తాను స్వాధీనము చేసుకొనును. ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటికి వెడలిపోవును. ఈ హితవత్సరమున మీరు విత్తనములు వేయరాదు. దాని అంతటా అది పడి మొలచిన పైరును కూడా కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాచిన పండ్లకు సేకరింపరాదు. ఈ హితవత్సరము మీకు పవిత్ర వత్సరము. ఈ ఏడు మీరు పొలమున దాని అంతటా అది పండిన పంటనే భుజింపవలయును.
ఇది ఏలిన వారి వాక్కు. నీకోసం నా జీవితమే అంకితం, యేసు అంకితం. నీకోసం నా జీవితమే ఎంత శోధనెదురైనా, ఎన్ని బాధలెదురైనా, ఎంత శోధనెదురైనా, ఎన్ని బాధలెదురైనా, విడువను నిన్ను దేవా. అంకితం, యేసు అంకితం. నీకోసం నా జీవితమే అంకితం, యేసు అంకితం. నీకోసం నా జీవితమే. హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. 2వ పఠనము హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవయందు పాపముల పరిహారమునకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమింపబడెను. తానే పెక్కు విధములుగా బలహీనుడు కనుక అజ్ఞానము వలన దోషములనొచ్చు వారితో అతడు సౌమ్యముగా ఉండగలుగును. తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకే కాక తన పాపముల నిమిత్తము కూడా బలులను అర్పింపవలెను. ప్రధాన యాజక పదవీ గౌరవమును ఎవరి అంతట వారు పొందలేదు. అహరోను వలె దేవుని పిలుపును వలనని ఏ వ్యక్తి అయినను ప్రధాన యాజకుడిగా చేయబడును. అదే విధముగా ప్రధాన యాజక పదవీ గౌరవమును క్రీస్తు తనను తానే హెచ్చించుకొనలేదు. అంతేకాక దేవుడు ఆయనతో ఇట్లనెను, నీవు నా కుమారుడవు, నేను నీకు నేడు తండ్రినైతిని. మరి ఒక చోట దేవుడు ఇట్లు చెప్పాను, మెల్కిసెదెకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడవై ఉందువు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరుడు. ఆనందం అందించేను, అనురాగం కురిపించేను, ఆత్మతృప్తి కలిగించేను నీ వాక్యం. ఆనందం అందించేను, అనురాగం కురిపించేను, ఆత్మతృప్తి కలిగించేను నీ వాక్యం. ప్రకటించేదా నేను నీ వాక్యము, ధ్యానించేదా నేను నీ వాక్యము. హల్లెలూయా, 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 హల్లెలూయా. విశ్వమునకు రూపునిచ్చెను, జీవులకును శక్తినొసగును. విశ్వమునకు రూపునిచ్చెను, జీవులకును శక్తినొసగును. ఆహ్లాదమిచ్చును, సంతోషమిచ్చును, నీ వాక్యము, సమాధానమిచ్చును, సంతృప్తినిచ్చును. నీ వాక్యము, నీ వాక్యమే, నీ వాక్యమే, నీ వాక్యమే, నీ వాక్యమే. హల్లెలూయా, 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 హల్లెలూయా. యోనా పుత్రుడు అయిన సీమోను,
వీరి అందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాను. అందుకు పేతురు, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవు ఎరుగుదువు అని సమాధానమిచ్చాను. అప్పుడు యేసు, నీవు నా గొర్రె పిల్లలను మేపుము అని చెప్పాను. యోనా పుత్రుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు రెండవ పర్యాయము అతన్ని అడిగాను. అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవు ఎరుగుదువు అని పేతురు బదులు చెప్పాను. నా గొర్రెలను కాయము అని యేసు చెప్పాను. యోనా పుత్రుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని మూడవ పర్యాయము యేసు అతనిని అడిగాను. నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు మూడవ పర్యాయము అడిగినందున పేతురు మనస్సు నచ్చుకుని, ప్రభు, నీకు అంతయు తెలియను, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అనెను. అప్పుడు యేసు, నా గొర్రెలను మేపుము అనెను. ఆయన అతనితో, నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నీవు యువకుడుగా ఉన్నప్పుడు నడుము కట్టి నీవు వెళ్ళదలిచిన చోటుకు వెళ్ళేడివాడువు. కానీ నీవు వృద్ధుడు అయినప్పుడు నీ చేతులు చాచెదవు. అప్పుడు వేరొకడు నీకు నడికొట్టు కట్టి నీవు వెళ్ళుటకు ఇష్టపడిన చోటుకు తీసుకుని పోవును అని చెప్పాను. పేతురు ఎట్టి మరణముతో దేవుని మహిమ పరపనున్నాడో సూచించుటకు ఆయన ఇట్లు పలికి, నన్ను వెంబడించుమని అతనితో అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తమ గురుత్వ స్వర్ణ జూబిలీ కొనియాడుతున్న ఖమ్మం పీఠాధిపతులు మహాఘనత వహించిన మైపాన్ పాల్ ఏలిన వారికి, అదేవిధంగా మన మేత్రాసనంలో పనిచేస్తున్న ఘనత వహించిన జలుమూరు ఆనందరావు, ఘనత వహించిన జేకబ్ కరాచిర గురు పుంగవులకు, రజత జూబిలీ కొనియాడుతున్న ఘనత వహించిన జొన్నాడ జాన్ ప్రకాష్ గురు పుంగవులకు, మరియు ఘనత వహించిన పొలమరిశెట్టి మరియదాస్ గురు పుంగవులకు అందరి తరపున శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జూబిలీని పరిశుద్ధ గ్రంథం హితవత్సరము అని, పవిత్ర వత్సరము అని పిలుస్తుంది. మరి అటువంటి పవిత్ర వత్సరంలోనికి అడుగుపెట్టి తమ 50 వసంతాలు 25 వసంతాల మైలురాయి చేరుకున్నటువంటి వీరి యొక్క హృదయాలు దేవుని ఎడల కృతజ్ఞతతో ఉప్పొంగుతూ ఉన్నాయి. కీర్తనల గ్రంథము 40వ కీర్తన 5వ వచనంలో మనము ఈ విధంగా వాక్యాన్ని చదువుతాం. నా దేవుడు అయిన ప్రభు, నీవు మా కొరకు పెక్కు సత్కార్యములు చేసితివి, మా మేలు కొరకు పెక్కు ఆలోచనలు తలపోసితివి. నీ వంటి వాడు మరొకడు లేడు. నేను నీ ఉపకారములను వివరింపబూనినచో అవి నేను వర్ణింపగలిగిన వాని కంటే ఎక్కువగా ఉండును అని కీర్తనకారుడు ఈ మాటల్లో తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తమ యొక్క స్వర్ణ జూబిలీ మరియు రజత జూబిలీ కొనియాడుతున్నటువంటి గురు పుంగవులు కూడా కృతజ్ఞతతో ఈ బలిపీఠాన్ని సమీపిస్తూ ఉన్నారు. వీరు ఎందుకు కృతజ్ఞతతో
బలిపీఠాన్ని సమీపిస్తూ ఉన్నారు అంటే 4 కారణాలను బట్టి అని మనం చెప్పొచ్చు. మొదటిగా యోహాను శుభవార్త 15వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా మనం చదువుతాం. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకుంటిని. ప్రభువు వారిని ఎన్నుకొని తన యొక్క సేవలో నిలబెట్టినందుకు వందనాలు తెలియజేయడానికి వారు ఈ బలిపీఠాన్ని సమీపిస్తూ ఉన్నారు. ఇక రెండవ కారణము 117వ కీర్తన 2వ వచనంలో ఈ విధంగా మనం చదువుతాం. మన పట్ల ఆయనకు మిక్కుటమైన ప్రేమ కలదు, ఆయన విశ్వసనీయత ఎల్లకాలము ఉండును. దేవుని యొక్క విశ్వసనీయతను కొనియాడుతూ ఆ విధంగా తమ యొక్క కృతజ్ఞతను వెల్లడి చేయడానికి ఇదిగో ఈ స్వర్ణ మరియు రజత జూబిలీ గ్రహీతలు దైవపీఠాన్ని సమీపిస్తూ ఉన్నారు. తమలో ఎన్నో లోటుపాట్లు ఉన్నప్పటికీ వారి చేయి విడవకుండా ప్రభువు వారి ఎడల విశ్వసనీయుడుగా ఉండి వారిని ఈ మైలురాయి వరకు నడిపించుకొని వచ్చినందుకు వారు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. ఇక మూడవది, వారు ఎందుకు దేవునికి ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు అంటే ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనంలో మనం ఈ విధంగా చదువుతాం. నీ యందు సకల జాతి జనులు ఆశీర్వదింపబడుదురు అని దేవుడు అబ్రాముతో చెప్పినటువంటి మాటలు. అయితే ఈ గురువుల ద్వారా దేవుడు ఎంతోమందిని దీవించారు. వారి యొక్క దైవ సంస్కార నిర్వహణ ద్వారా కానీ లేదా వారి యొక్క పరిచర్య ద్వారా కానీ ఎంతోమందిని ప్రభువు ఆశీర్వదించారు. తమ ద్వారా దైవ ప్రజలను ఆశీర్వదించినందుకు ఈ 50 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఎన్నెన్నో ఆశీర్వాదాలు దైవ ప్రజలకు అందించడానికి తమను తన యొక్క సాధనంగా వాడుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు ఈ జూబిలీ గ్రహీతలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక ఆఖరుగా వీరు ఎందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు అంటే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా మనం చదువుతాం. దేవుని నీ కార్యములను దీవింపుమని వేడుకొందువేని నీకు తప్పక విజయము కలుగును. దేవుడు వారు తలపెట్టినటువంటి అన్ని కార్యాలను దీవిస్తూ వచ్చారు. వారి యొక్క పనులను ఆయన సఫలం చేశారు. వారి యొక్క పనులలో విజయాన్ని ప్రసాదించారు. విచారణ సంఘంలో కావచ్చు, విద్యా సంస్థల్లో కావచ్చు, వారు చేపట్టినటువంటి పనులను ప్రభు ఆశీర్వదించి వాటిని సఫలం చేసినందుకు దేవునికి వందనాలు తెలియజేయడానికి ఈ జూబిలీ గ్రహీతలు ఈనాడు దివ్య బలిపీఠాన్ని సమీపిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు గురుత్వ అంతస్తుకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను మీతో ముచ్చటించాలి అని అనుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయాలు మీలో చాలామందికి తెలిసినటువంటి విషయాలే అయినప్పటికీ కూడా మరొక్కసారి మనం నెమరు వేసుకుందాం. గురుత్వ ఔన్నత్యాన్ని మనం గ్రహిస్తూ గురుత్వ అంతస్తును మనం గౌరవించడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా జ్ఞానస్నానం పొందిన వారందరికీ కూడాను యాజక అంతస్తు ఇవ్వబడింది. ఇక్కడ ఉన్నటువంటి మనందరము కూడా, జ్ఞానస్నానం పొందినటువంటి మనందరము కూడా యాజక అంతస్తుకు చెందినటువంటి వాళ్ళమే. ఈ యాజక అంతస్తును మన శ్రీ సభ కామన్ ప్రీస్ట్హుడ్ అని పిలుస్తుంది. అయితే ఈ సామాన్య యాజక అంతస్తు నుండే మరి యొక్క
యాజక అంతస్తును దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దానినే మనము మినిస్టీరియల్ ప్రీస్ట్హుడ్ అని అంటాం, లేదా సేవాశీల యాజకత్వం అని అంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని ఒక చిన్న ఉదాహరణ ద్వారా నేను మీకు వివరిస్తాను. మనము ఒక క్లాస్ రూమ్ తీసుకుంటే, క్లాస్ రూమ్లో ఒక 40-50 మంది పిల్లలు ఉంటారు. ఈ 40-50 మంది పిల్లలకు ఒకరిద్దరు లీడర్స్ను కూడా మనము ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం, టీచర్స్ ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు క్లాస్ రూమ్లో ఉండేటువంటి ఆ 40-50 మంది పిల్లలను మనము కామన్ ప్రీస్ట్హుడ్, సాధారణ యాజకత్వము అని పిలిస్తే, వారి నుండే ఎన్నుకోబడినటువంటి ఆ 2 లేక 3 లీడర్స్ని మనము మినిస్టీరియల్ ప్రీస్ట్హుడ్ లేదా సేవాశీల యాజకత్వంతో పోల్చవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఇప్పుడు జూబిలీ కొనియాడుతున్నటువంటి వీరు మేమందరము కూడాను ఈ సేవాశీల యాజకత్వానికి చెందినటువంటి వాళ్ళం. మా గురించి బైబిల్లో చెప్పబడినటువంటి ఒక వాక్యము మనము 2వ పఠనంలో ఆలకించాం. హెబ్రేయులకు వ్రాయబడిన లేఖ 5వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది: ప్రధాన యాజక పదవీ గౌరవమును ఎవరంతట వారు పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపు వలననే ఏ వ్యక్తి అయినా ప్రధాన యాజకుడుగా చేయబడును. మేము మినిస్టీరియల్ ప్రీస్ట్హుడ్కి లేదా సేవాశీల యాజకత్వానికి పిలవబడుతూ ఉన్నాము అంటే అది మా గొప్పదనం వలన కానీ, మా క్వాలిఫికేషన్ వలన కానీ, మా కుటుంబము వలన కానీ, మా భక్తి వలన కానీ సాధ్యమయ్యేటువంటిది కాదు. ఇది దేవుని యొక్క ఉచిత కృప. దేవుడే స్వయంగా మమ్ములను ఈ యాజక అంతస్తునకు పిలుస్తూ ఉన్నారు. అందులో మా గొప్పదనము ఏమాత్రము కూడా లేదు అనేటువంటి విషయాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మొట్టమొదటి విషయం ఈరోజు నేను మీ అందరితో చెప్పదలుచుకున్నటువంటి విషయం. ఇక రెండవ ముఖ్యమైనటువంటి విషయం నేను ఈరోజు మీతో అందరితో పంచుకోవడానికి ఇష్టపడుతున్నటువంటిది ఏమిటి అంటే, గురువులను సాధారణంగా ఒక బిరుదుతో పిలుస్తూ ఉంటారు. సాచెర్దోస్ ఆల్తెర్ క్రిస్తూస్. ప్రీస్ట్ ఈజ్ అనదర్ క్రైస్ట్. గురువు అపర క్రీస్తు అని. ఈరోజు నేను ఈ అంశం గురించి, ఈ బిరుదు గురించి కొద్దిసేపు మాట్లాడాలి అని అనుకుంటూ ఉన్నాను. ఏ విధంగా ఒక గురువు అపర క్రీస్తు, ఏ విధంగా ఆయన క్రీస్తుకు ప్రతిరూపంగా ఉన్నాడు అనేటువంటి ఆ విషయాన్ని 4 విభాగాలలో మీకు చెప్పాలి అని అనుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ అంశాలు మన పరిశుద్ధ పాపుగారు తాను పరిశుద్ధ పాపుగారిగా ఎన్నికైనటువంటి మొదటి సంవత్సరము 2013వ సంవత్సరంలో వెలువరించినటువంటి ఒక అపోస్తోలిక ప్రబోధం. దానిని మనము ఇవెంజేలి గౌదియం అని అంటాం, లేదా ద జాయ్ ఆఫ్ ద గాస్పెల్ అని అంటారు, లేదా సువార్తానందము అని అంటారు. ఈ అపోస్తోలిక ప్రబోధంలో పరిశుద్ధ పాపుగారు ఈ విషయం గురించి సాచెర్దోస్ ఆల్తెర్ క్రిస్తూస్, గురువు అపర క్రీస్తు అనేటువంటి వాటి గురించి ఆయన కొన్ని మాటలు చెప్పడం జరిగింది. ఆ మాటలనే నేను మీకు తెలియజేస్తూ ఏ విధంగా ఆ బిరుదు అనేటువంటిది గురువుకు అన్వయించబడుతుందో చెప్పాలనుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిది, గురువును అపరక్రీస్తు అని మనం
పిలవడానికి ఈ సువార్తానందము అనేటువంటి అపోస్తోలిక ప్రబోధంలో 103వ సంఖ్యలో పరిశుద్ధ పాపుగారు ఈ విధంగా అంటారు: గురువు అపరక్రీస్తు. ఎందుకు అంటే గురువు దివ్య బలిలో తనను తానే అర్పించుకొనే క్రీస్తు ప్రభువుకు దివ్య సంకేతం. క్రీస్తులాగే గురువు కూడా తనను తాను తండ్రి పనికి సంపూర్తిగా అర్పించుకోవడం ద్వారా అపరక్రీస్తుగా మారుతున్నాడు అని. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు దివ్య బలిలో మనం చూస్తాం తనను తాను సంపూర్ణంగా అర్పించుకుంటూ ఉన్నారు. ఒక గురువు కూడా తనను తాను యేసులాగా సంపూర్ణంగా అర్పించుకోవాలి. అందుకే గురువు పిలువబడ్డాడు. అందుకే గురువు అపరక్రీస్తు అని పరిశుద్ధ పాపు గారు చెప్పడం జరిగింది. కాబట్టి అపరక్రీస్తు అనేటువంటిది ఒక బిరుదు మాత్రమే కాదు. అపరక్రీస్తు అంటే తనను తాను అర్పించుకోవడానికి ప్రతిరోజు దివ్య బలి పూజను గురువు సమర్పించేటప్పుడు తనను తాను నిత్య నూతనంగా దేవునికి అర్పించుకోవాలి అనేటువంటి బాధ్యతను మరి ఆ బిరుదు వ్యక్తం చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 6వ అధ్యాయము 38వ వచనంలో యేసు ప్రభు మాటల్ని మనము ఈ విధంగా ధ్యానిస్తాం. ఏలయనా, నేను పరలోకము నుండి దిగివచ్చినది నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే గాని నా ఇష్టానుసారము చేయుట కాదు. నన్ను నేను తండ్రి పనికి సంపూర్ణంగా సమర్పించుకుంటూ ఉన్నాను. హెబ్రేయులకు వ్రాయబడిన లేఖ 10వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనం చదువుతాము, దేవా, నేను నీ చిత్తమును నెరవేర్చుటకు వచ్చి ఉన్నాను అని ప్రభువు చెప్పేటువంటి మాటలు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, గురువు అపరక్రీస్తు అని మనం చెప్పడంలో గల భావం ఏమిటి అంటే గురువు అనునిత్యము తనను తాను యేసులాగా అర్పించుకోవాలి అనేటువంటిది. దైవ సేవకు సహోదర సేవకు అర్పించుకోవాలి అనేటువంటి ఆ అర్థము అపరక్రీస్తు అనేటువంటి మాటలో మనకు కనిపిస్తుంది. రెండవ విషయం, గురువును అపరక్రీస్తు అని మనం ఎందుకు పిలుస్తాము అంటే దీనికి సంబంధించి పరిశుద్ధ పాపు గారు సువార్తానందము 104వ సంఖ్యలో ఈ విధంగా అంటారు: గురువు అపరక్రీస్తు, ఇది ఇతర విశ్వాసుల కంటే అధికుడని కీర్తించడం కోసం కాదు. గురువును అపరక్రీస్తు, అనదర్ క్రైస్ట్ అని పిలవడం ద్వారా మిగతా వారందరికంటే ఈయన అధికుడు అని చెప్పే ఉద్దేశంతో కాదు ఈ బిరుదు ఇవ్వబడింది అని ఫ్రాన్సిస్ పోపు గారు అంటున్నారు. ఇతరులపై ఆధిపత్యం చెలాయించే అధికారం కాదు, ఇది దివ్య బలి సమర్పించడానికి అవసరమైన అధికారము. నిజానికి దివ్య బలి నుండే గురువులకు ఈ అధికారం లభిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఫ్రాన్సిస్ పోపు గారు అంటారు, గురువు అపరక్రీస్తు అని పిలువబడడానికి గల కారణం ఏమిటి అంటే అతడు దివ్య బలి పూజను అర్పించడానికి యోగ్యుడు కావడానికే ఆ పిలుపు ఆయనకు ఇవ్వబడింది అని. ప్రతిరోజు గురువు దివ్య బలి పూజను సమర్పించేటప్పుడు యేసు ప్రభు మాటలు, ఇది నా శరీరం, దీనిని భుజించండి, ఇది నా రక్తం, దీనిని పానం చేయండి అనేటువంటి మాటలు ఆయన, ఆ గురువు యేసుతో ఒకటైనప్పుడు మాత్రమే అర్థవంతంగా చెప్పగలడు. లేకపోతే ఆ మాటలు అనేటువంటివి ఏదో యాంత్రికంగా చెప్పడం జరుగుతుంది కానీ అర్థవంతంగా చెప్పలేడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మదర్ తెరేసా గారు గురువు యొక్క ఔన్నత్యం గురించి ఒక ఇంటర్వ్యూలో చాలా చక్కగా ఈ విషయానికి సంబంధించి అంటారు. ఆ మాటల్ని మొదటగా నేను ఇంగ్లీష్లో మీకు చదివి వినిపిస్తాను. హౌ కంప్లీట్లీ ద ప్రీస్ట్ మస్ట్ బి వన్ విత్ జీసస్ ఫర్ జీసస్ టు యూజ్ హిమ్
in his place, in his name, to utter his words, to do his actions, to take away the sins, and make ordinary bread and wine into the living bread of his body and blood. ఒక గురువు యేసు ప్రభు చేత వాడబడడానికి యేసు ప్రభువుతో ఎంతగా ఐక్యమై ఉండాలో కదా. యేసు ప్రభువు తన స్థానంలో అతన్ని నిలబెట్టడానికి, తన పేరున అతడు కార్యములు నెరవేర్చడానికి, తన మాటలు పలకడానికి, తాను చేసిన పనులు చేయడానికి, పాపములు మన్నించడానికి ఒక సాధారణమైనటువంటి రొట్టెను, రసాన్ని తన యొక్క శరీర రక్తాలుగా మార్చటానికి అతడు యేసుతో ఎంతగా ఐక్యమై ఉండాలో కదా అని మదర్ తెరేసా గారు అంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, గురువు అపర క్రీస్తు అనేటువంటిది ఒక గౌరవ బిరుదు మాత్రమే కాదు, ఇది ఒక బాధ్యత. యేసులా మారడానికి ఈ టైటిల్ అనేటువంటిది గురువును ప్రోత్సహిస్తూ ఉంది, గురువుని ముందుకు నడిపిస్తూ ఉంది అని మనం గ్రహించాలి. ఇక మూడవది, గురువును అపర క్రీస్తు అని మనం ఎందుకు చెప్పాలి? సాచెర్దోస్ ఆల్టర్ క్రీస్తుస్ అని మనము ఎందుకు చెప్పాలి అంటే, గురువు ఈ మాటల్ని తనకు తానుగా ఈ విధంగా అన్వయించుకోవాలి. ఈ మాటలు నాకు దీనత్వం నేర్పించడానికి వాడబడుతూ ఉన్నాయి, ఆపాదించబడుతున్నాయి అని ప్రతి గురువు కూడాను ఈ మాటలు చెప్పబడినప్పుడు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తానేమిటో, తన అంతస్తేమిటో ప్రతి గురువుకు తెలుసు. తాను ఎన్నెన్ని లోపాలతో, ఎన్నెన్ని బలహీనతలతో ఉన్నాడో ప్రతి గురువుకు తెలుసు. తనని ఇతడు అపరక్రీస్తు అని పిలిచినప్పుడు అతడు ఎంతగా తనను తాను తగ్గించుకోవాలో ఈ మాటలు అతడికి గుర్తు చేస్తున్నాయి. నాకు యోగ్యత లేదు, నాకు అర్హత లేదు, కానీ ప్రభువు నాకు ఈ గొప్ప అంతస్తును ఇస్తూ ఉన్నారు. నేను ఈ అంతస్తుకు తగినట్లుగా జీవించడానికి ప్రయత్నం చేస్తాను. పరివర్తన జీవితానికి నేను నా జీవితాన్ని అలవాటు చేసుకుంటాను అని ప్రతి గురువు కూడా ఈ మాటలు చెప్పబడేటప్పుడు అన్వయించుకోవాలి. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారు మరి గురువుల గురించి, సువార్త బోధకుల గురించి సువార్తానందం 45వ సంఖ్యలో ఈ విధంగా అంటారు: నిజమైన సువార్తాకారుడు తన హృదయ ద్వారాలను మూసివేయడు, స్వీయ భద్రత కోసం ప్రాకులాడడు, కఠిన చిత్తంతో వ్యవహరించడు, మొండి వాదనలతో పొద్దుపుచ్చడు. నిజమైన సువార్త బోధకుడు సువార్త సందేశంలోని నిగూఢ సత్యాలను తెలుసుకోవడానికి నిరంతరం సాధన చేస్తూ ఉంటాడు. సువార్త జ్ఞానాన్ని పెంపొందించుకోవడంలోనూ సదాసదాత్మ వివేచన చేయడంలో తాను ఇంకా ఎదగాలని సవినయంగా అంగీకరిస్తాడు. తన పరిమితులను, బలహీనతలను తెలుసుకొని తన పరిధిలో తన శక్తి మేరకు మంచి పనులనే చేస్తూ ఉంటాడు అని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారు మరి ఒక సువార్త బోధకుడు, ఒక గురువు గురించి తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి గురువు అపర క్రీస్తు అని చెప్పడానికి గల కారణం ఏమిటంటే, గురువు ప్రతిరోజు ఈ మాటల్ని తన మనసులో ఉంచుకొని తనను తాను తగ్గించుకోవాలి. తగ్గింపు స్వభావంతో గురువు తన గురుత్వ ప్రయాణాన్ని కొనసాగించాలి అని ఈ మాటలు ప్రతి గురువుకు కూడా తెలియజేస్తూ ఉన్నాయి. ఇక 4వ విషయం, ఆఖరి విషయం, గురువు అపర క్రీస్తు అనేటువంటి ఆ మాటను ఆలకించేటప్పుడు ఏ సందర్భంలో గురుత్వ అంతస్తు అనేటువంటిది ఏర్పాటు చేయబడిందో అర్థం చేసుకోవాలి. గురుత్వ అంతస్తు అనేటువంటిది యేసు ప్రభు ప్రేమ నుండి ఉద్భవించినటువంటి గొప్ప అంతస్తు. గురుత్వ అంతస్తు యేసు ప్రభు ప్రేమ నుండి ఉద్భవించినటువంటి అంతస్తు. యేసు ప్రభువు
కడరాత్రి భోజన సమయంలో, తన శిష్యుల పాదాలు కడిగే సమయంలో, ప్రేమాజ్ఞను గురించి బోధించే సమయంలో, తన దివ్య శరీర రక్తాలను లోకానికి ఆహారంగా ఇచ్చేటువంటి సందర్భంలో గురుత్వ అంతస్తును ఏర్పాటు చేశారు. కాబట్టి గురుత్వ అంతస్తు అనేటువంటిది యేసు ప్రభు యొక్క ప్రేమ నుండి ఉద్భవించింది అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి అని ఈ గురువు అపర క్రీస్తు అనేటువంటి మాట తెలియచేస్తూ ఉందని గ్రహించాలి. గురువుల పాలకార్చిస్తుడైనటువంటి పునీత జాన్ మరియ వియానీ గారు గురుత్వ అంతస్తు గురించి ఈ విధంగా అంటారు: ద ప్రీస్ట్హుడ్ ఈజ్ ద లవ్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ జీసస్. గురుత్వము అనేటువంటిది యేసు ప్రభు యొక్క హృదయ ప్రేమ. ప్రీస్ట్హుడ్ ఈజ్ ద లవ్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ జీసస్. ఆ మాటలు చెప్తూ జాన్ మరియ వియానీ గారు అంటారు, ఒక గురువు తాను ఈ అంతస్తులో ఉన్న విషయాన్ని సరిగా గ్రహిస్తే అతడు ఆ విషయాన్ని గ్రహిస్తూ చచ్చిపోయేంత స్థితికి వెళ్తాడు. ఎందుకంటే తనకు ఆ అర్హత లేదు, తను ఆ ప్రేమను పొందడానికి అర్హుడు కాడు. కానీ దేవుడు అంత ఉన్నతమైనటువంటి స్థానానికి అతన్ని లేవనెత్తుతున్నాడు అని జాన్ మరియ వియానీ గారు తెలియజేస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి గురువు అపర క్రీస్తును నేను అని ఎవరైనా సరే చెప్పేటప్పుడు, ఆలకించినప్పుడు ఈ విధంగా గ్రహించాలి. ఈనాటి సువార్తలో పేతురు గారిని యేసు ప్రభు అడుగుతారు 3 సార్లు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని. 3 సార్లు కూడా పేతురు గారు అవును ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. అప్పుడు ప్రభువు అతనికి ఇచ్చినటువంటి ఒక బాధ్యత, నా గొర్రెలను మేపుము అని. ప్రియ సహోదరి సహోదరులారా, గురువు తన అంతస్తును దేవుని యొక్క ప్రేమ నుండి పొందుతూ ఉన్నాడు. అపరక్రీస్తు అని చెప్పబడినప్పుడు తాను ఏ విధంగా ప్రేమ నుండి ఈ అంతస్తు పొందుతూ ఉన్నాడో, తాను కూడా తన సంఘానికి, తన మందకు, తన ప్రజలకు ప్రేమను అందించబద్ధుడై ఉన్నాడు అనే విషయాన్ని ప్రతి గురువు కూడా ఈ మాటలు చెప్పబడినప్పుడు ఆలకించాలి. ఇవి సాచెర్దోస్ ఆల్తర్ క్రీస్తుస్ అనేటువంటి ఆ మాట వెనకాతలు ఉండే భావాలు. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా గురువు అర్పించుకోవాలి ఆ మాటలను చెప్పేటప్పుడు. రెండవది, గురువు ఈ మాటలు చెప్పేటప్పుడు యేసు ప్రభువులా తాను జీవిస్తున్నానో లేదో పరిశీలించుకోవాలి. మూడవది, తనను తాను తగ్గించుకోవాలి. నాలుగవది, ప్రేమ నిండినటువంటి హృదయంతో తన గురుత్వ ప్రయాణాన్ని కొనసాగించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు మనము ఈ గురుత్వ ఔన్నత్యం గురించి కొద్దిగా తెలుసుకున్నాం. మరి గురువులతో మంచి సంబంధం కలిగినటువంటి మీకు కూడా ఒక చిన్న మాటను చెప్పి నేను ముగిస్తాను. ఒక వ్యక్తి ప్రజలు గురువులకు ఇవ్వాల్సినటువంటి అంతస్తు గురించి ఒక చిన్న ఉదాహరణతో ఈ విధంగా చెప్తాడు. Priests are like airplanes. One falls and it's all over the news, but no one remembers those who are still flying. గురువులు ఆకాశంలో ఎగిరేటువంటి విమానాలు లాంటి వారు. ఒక విమానం కూలిపోతే అందరి దృష్టి కూడాను ఆ కూలిపోయినటువంటి విమానం మీదే ఉంటుంది. న్యూస్ పేపర్స్లో దాని గురించే ఉంటుంది. కానీ సురక్షితంగా వెళ్తున్నటువంటి మిగతా విమానాల మీద దృష్టి పెట్టరు అని. బలహీనులైనటువంటి లేదా కొంతమంది గురువుల గురించి దృష్టిని పెట్టి వారి గురించి చిలవలు పలవలుగా చెప్తూ, కొన్నిసార్లు అవాస్తవాలను కూడా రాస్తూ కొంతమందిని విమర్శించడం లేదా అనుమానించడం, అవమానించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా 99% మంది మంచిగా తమ యొక్క జీవితాన్ని జీవిస్తూ ఉంటే అటువంటి వారికి అభినందన, అటువంటి వారికి మనం చూపించేటువంటి కృతజ్ఞత అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి గ్రహించాలి.
గురువులను మమ్ములను మీ ప్రార్థనలతో బలపరచండి. మమ్ములను హృదయ గాయాలతో వదిలివేయకండి. మమ్మల్ని మీ కుటుంబ సభ్యులుగా ఆదరించండి. మా పొరపాట్లను సహృదయంతో సవరించండి. మీ గురువులను ప్రేమించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిల్లి అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మను గర్భమే కన్య మరియమ్మ యందు పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిల్లి అయిన సర్వేశ్వరుని ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయడానికి వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సంఘం పునీతుల వాళ్ళ సంబంధ విశ్వసించున్నాను. పాపములను విశ్వసించున్నాను. శరీర ప్రాణాలను విశ్వసించున్నాను. నిత్య జీవం విశ్వసించున్నాను. దయగల దేవ, అనర్హులైన అయోగ్యులైన నీ బిడ్డలను తిరుసభలో సేవ నిమిత్తమై నీ ఆత్మాభిషేకముతో ఎన్నుకొన్నందుకు మీకు మా వందనం. నీ నమ్మదగిన వాడివి. నీ పలికిన మాట తప్పకుండా నీ నెరవేరుస్తావు. నీ మాకు తోడు నీడ ఉండావని వాగ్దానం చేశావు కదా. మేము మా గురుత్వ జీవితములో అనేక సార్లు నమ్మదగిన వాళ్ళం కాకపోయినను నీ మాకు చూపించే జీవబాటలో ప్రయాణం చేయకపోయినను నీ ప్రేమను నీ విడనాడలేదు. ప్రేమతో మమ్మల్ని ఆదరించి నీ ఆత్మతో ఈ 50 ఏళ్ల కాలం వరకు మమ్మల్ని నడిపించినందుకు మీకు మా వందనం. ఇక మీదట కూడా మా జీవితాంతం ఎన్ని ఇక్కట్లున్నా, ఇబ్బందులున్నా, ఎన్ని పరీక్షలున్నా నీ మీద నమ్మికతో విశ్వాసముతో ముందు సాగే శక్తిని మాకు దయచేయము. అందరూ దేవా మా ప్రార్థన ఆలకించండి. కృపగల దేవ, కరుణగల తండ్రి, నీ ప్రజలను నడిపించడానికి, పవిత్రీకరించడానికి, ప్రజల నుండి ప్రజల కొరకు నీ సన్నిధిలో మొరపెట్టడానికి గురువులను ఎన్నుకుంటున్నావు. కృపగల దేవ, 50 సంవత్సరాలు 25 సంవత్సరాలు నీ గురుత్వ సేవలో తరించినటువంటి మా గురువులను, పీఠాధిపతులను నీ పవిత్ర పాద సన్నిధిలో సమర్పిస్తున్నాము. ఆయన ఆరోగ్యములను ప్రసాదించండి. నీ సేవలో ఉన్నందుకు ఎంతో ఆనందము, సంతోషము, అవమానాల్లో, కష్టాల్లో కూడా చిరునవ్వుతో ముందుకు సాగేటువంటి ధీశక్తిని, బలమును, ఆత్మీయ వరములను వారికి దయచేయండి. అందరూ ఓ ప్రభువా ఆమేన్ చేయి ప్రార్థన ఆలకించండి. ఈ ఆధ్యాత్మిక సంపద గలవారమైన మేము మాత్రము సామాన్యమైన మట్టి పాత్రలము. ఈ సంపద, ఈ గౌరవము మాది కాదు, ఈ శక్తి మాది కాదు, ప్రభువుదే అని గురువులుగా మీ పవిత్ర పాద సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాం. ప్రభువా, దీనత్వంతో నిండినటువంటి హృదయాలతో గురువులందరూ కూడా నీ ప్రజల కొరకు ముందుకు సాగే అనుగ్రహాన్ని వారికి ప్రసాదించండి. ఓ ప్రభువా ఆమేన్ చేయి ప్రార్థన ఆలకించండి. దేవా, ప్రజలుగా గురువుల యొక్క బలహీనతలను అర్థం చేసుకునేటువంటి కుటుంబ సభ్యులుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. మా కొరకు త్యాగం చేసి కుటుంబ సభ్యులను, మరి ఇంటిని, బంధుమిత్రులను
సమస్తాన్ని త్యాగం చేసి ప్రజల కోసం అంకితమవుతున్న దేవుని గొర్రె పిల్లవలే బలియాగమవుతున్న మా గురువుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మరి వారి తల్లిదండ్రులను 50 వత్సరాలు సేవలో కొనసాగేటువంటి దీశక్తిని, నమ్మక పాత్రతను ఈ బిడ్డలకు గురువులకు నువ్వు అందిస్తున్నావంటే వారి కుటుంబం యొక్క నేపథ్యాన్ని కూడా ప్రభువా మేము గుర్తు చేసుకుంటూ వారి విశ్వాసాన్ని మేము వారి చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్నాం ప్రభువా. ప్రత్యేక విధముగా మా జ్ఞానాపురం నుంచి, విశాఖ అగ్రపీఠం నుంచి మా బిడ్డలను నీ పవిత్ర సన్నిధికి, నీ పవిత్ర సేవకు పిలుచుకోనండి ప్రభు. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభా, ప్రత్యేక విధముగా అనారోగ్యంతో, అస్వస్థతతో, సుదీర్ఘకాల వ్యాధులతో సతమతమవుతున్న బిడ్డలు, విశేషించి గురువులు, మఠవాసులు దేవా, వారిని మీ పవిత్ర పాద సన్నిధిలో సమర్పిస్తున్నాము. ముఖ్యంగా కరోనా, ఈ కోవిడ్-19 నేపథ్యంలో దేవా అనారోగ్యానికి గురైనటువంటి వారందరినీ తాకి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు ప్రత్యేక విధముగా ఈ గురువులందరి, మఠవాసులందరి కుటుంబాల్లో మరణించినటువంటి వారిని గుర్తు చేసుకుంటూ వారికి నిత్య విశ్రాంతిని దయచేయాలని ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత అవసరాలను మౌనంగా సమర్పించుదాం. పరమ పరిశుద్ధులకు దేవా, మరొకసారి మీకు మా వందనం, మీకు మా స్తోత్రం. మీ సేవకై ప్రేమతో మమ్మల్ని పిలిచినందుకు, మీ బాటలో సంచరించే శక్తిని నీ ఆత్మ ద్వారా మాకు అనుగ్రహించినందుకు మీకు మా వందనం ప్రభు. ఈ లోక జీవిత యాత్రలో మా మనస్సులు నీ మీద నిలుపుకొని, నీ మా తోడుదీడై ఉండామని నమ్మికతో ముందు సాగేటట్లు, అదేవిధంగా మా బ్రతకల ద్వారా అన్ని చోట, అన్ని సమయాలలో అందరికీ సాక్షులుగా జీవించే శక్తిని మాకు అనుగ్రహించుమని నీ దివ్యకుమారుడు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము.
చూడుము దైవ జనార్పణ దివ్య బలి పూజలు కరుణతో చేకును సత్య జీవార్పణ నవ్య ప్రేమార్పణ దివ్య బలి పూజలు కరుణతో చేకును సత్య జీవార్పణ నవ్య ప్రేమార్పణ. సోదరి సోదరులారా, మనము సమర్పించు ఈ బలి సర్వశక్తి గల పిదేవు సర్వేశ్వరుడికి ప్రీతికరమయ్యేటట్లు ప్రార్థన చేయండి. దయగల దేవా, నీ నామం స్తుతిస్తూ నీవు మాకు చేసిన మేలు కార్యాలు తలంచుకుంటూ నీకు వందనం పలుకుతూ ఈ బలిపీఠము మీద నీ అర్పించే ఈ అర్పణలను దయతో స్వీకరింపుము. ఈ అర్పణ ద్వారా ప్రభు జీవితాంతం మా బ్రతుకులు నీకు నివేదన చేసుకొని సంపూర్ణ సమర్పణతో నీకు అంకితం చేసేటట్లు జీవితాంతం నీ సాక్షులుగా నీ వెలుగులో సంచరించేటట్లు మా శక్తిని వసగుము. ఈ మనవి మా ప్రభు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడని ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట మా పాస్కా క్రీస్తు బలి అయిన ఈ కాలమున నేను అధికముగా స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులమగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజపు ద్వారములను తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్తి గాయమయ్యను. అతని పునరుత్థానం ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమయ్యను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. భక్తిమందమైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వమును నిరదము తుదించుట ఎట్లనగా అధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా హోసానా
చూచుట యుక్తము. ఏలయన నీ కుమారుడను మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నరమలమైన బలిని అర్పించుటక్కై ప్రజలను నిరదము నీ పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సమూహమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీని పవిత్రపరచ బ్రతిమాలుకొనిచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీరక్తములు అగునుగాక. అదుని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగిమడు రాత్రి అప్పము అందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చిచ్చు ఇట్లనను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చిచ్చు ఇట్లనను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. మీ ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుధమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణను స్మరించిచ్చు అతడు మన వెంచేని ఎదురు చూచి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర స్త్రీ సేవక కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనిచున్నాము. తన మరణం ద్వారా మమ్మ నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీరక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లు దయచేయుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ మా మేత్రాసన పాలక పునీతురాలైన పునీత అన్నమ్మ గారితోనూ రాయప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీ సభను
మీ సేవకుడు ఫ్రాన్సిస్ జగద్గురువును, ప్రకాష్ పీఠాధిపతిని, మైపన్పాల్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదెసల చెదిరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమియందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించిచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిదైన సర్వేశ్వర పరిశుద్ధాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు నేర్పించినటువంటి ప్రార్థన మనందరం కలిసి చేతులు పైకెత్తి ఏక మనసుతో చెప్పుకుంటాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడులో నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగుణం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎటి కలతలకు గురికాకును చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానము మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానము మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తులతో వచించినటువంటి ఏలిన వారగు యేసువ, మా పాపములను మీరు పాటింపగా మీ తెలిసి యొక్క విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకి శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. యేసు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి శాంతి సమాధానం ఇప్పుడు ఒకరికి ఒకరు మనం తెలియపరుస్తాం. ఈశ్వరుని గోరె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము.
ఇదిగో సర్వేశ్వరుని గురే పిల్ల. ఇదిగో మన కొరకై శిలువ మీద బలైన ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఈ దివ్య విందునకు వచ్చిన మనం అందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుకుని నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మారికి. దయచేసి గమనించండి, గురువులు మీ వద్దకే వస్తారు. బ్యారికేడ్స్ ఆనుకొని మీరు ఉన్నట్లయితే గురువులు మీ దగ్గరకు వచ్చి దివ్యసప్రసాదాన్ని ఇస్తారు. మీ చేతిలోనే దివ్యసప్రసాదం ఇవ్వడం జరుగుతుంది, నాలుక మీద కాదు. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. విందుకై పరమ ప్రభు విందుకై, బడి బడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై, బడి బడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోపునగా పరుగులారా రండి, ప్రీతితో లోపునగా పరుగులారా రండి. విందుకై పరమ ప్రభు విందుకై, బడి బడిగా రండి వరములు పొందు. ఖమ్మం నుండి ఇంత దూరం ప్రయాణం చేసి మన ఆత్మీయ ఆహ్వానాన్ని మన్నించి జ్ఞానాపురం విశాఖ అగ్రపీఠం ప్రజల మీద, గురువుల మీద, మఠవాసుల మీద ఉన్నటువంటి ఎంతో ప్రేమతో ఈ దివి పూజాబలిగా ఆహ్వానించగానే, అగ్రపీఠాధిపతులు ఆహ్వానించగానే మరి వచ్చి ఈ పూజాబలిని సమర్పించి, అలాగే మన విశాఖ అగ్రపీఠ స్వర్ణ గురువులు ఫాదర్ ఆనందరావు, అలాగే ఫాదర్ జేకబ్ కరచర, మరి రజిత జూబ్లీ గురువులు ఫాదర్ జోనాడ్ జాన్ ప్రకాష్, ఫాదర్ పొల్మశెట్టి మరీదాస్, మరి వారు రాలేకపోయారు కొన్ని కారణాల చేత, బహుశా మనతో ఉన్నారు ఆత్మీయంగా. అని వీరిని సన్మానించుకోవడం మనల్ని మనం సన్మానించుకోవడమే. ఎందుకంటే గురువులు ఆకాశం నుంచి దిగిపడలేదు, మనకి వారేమీ అపరిచితులేం కాదు. అక్కడి నుండి మన మధ్య నుండి పీఠం సన్నిధికి సమీపించినటువంటి వారి. కాబట్టి వారిని మన గురువులను సన్మానించుకోవడం, మనల్ని మనం సన్మానించుకోవడం, మన విశ్వాసాన్ని మనం సన్మానించుకోవడం. కాబట్టి ఇప్పుడు చిరు సన్మానం జూబిలేరియన్స్ ఉంటుంది. ఒక 20 నిమిషాలు ముఖ్యంగా ముగ్గురు గురువులు, బిషప్ గారు, ఇతర స్వర్ణ గురువులు వారు ఇక్కడ ఈ రక్షణగిరిపై మన మధ్య చేసినటువంటి పనుపాటులను, సేవలను, మన మేత్రాసనంలో చేసినటువంటి సేవలను, మరి మిగిలినటువంటి స్వర్ణ గురువులు ఇద్దరు కూడా చేసినటువంటి సేవలను స్మరించుకోవడం, గుర్తు చేసుకోవడం, ఆ విధంగా దేవునికి వందనాలు తెలియజేసుకోవడం, వారిని అభినందించడం. మేము మీతో ఉన్నాము, మీరు చేస్తున్నటువంటి సేవలను మేము మర్చిపోలేము
అని గుర్తు చేస్తూ అభినందన మెచ్చుకోలు కొండంత బలాన్ని ఇస్తుంది ప్రతి గురువుకిని. చివరి ఆశీర్వాదం అయిన వెంటనే పరలోక ప్రార్థన, మంగళవార్త ప్రార్థన ఒక శాస్త్రీయంగా క్లాసికల్గా భక్తియుతంగా తయారు చేసినటువంటి 2 పాటలు ఉన్నాయి. వారి బిషప్ గారు ఇద్దరు వాటిని ఇనాగ్రేట్ చేస్తారు. అది అయిన వెంటనే దాని మీదే డాన్స్, ప్రార్థనా నృత్యం, చిరు సన్మాన కార్యక్రమం, ఆశీర్వాదం ఉంటుంది. చివరి వరకు ఉండి చూసి ఆనందించి గురువుల కోసం ప్రార్థించి వారి దీవెనలు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ప్రతి పుణ్యకార్యము నీ నుండి ప్రారంభమై నీ అందే పరిపూర్ణత నుండుతున్నది. ఈ పరమ రహస్యములో పాల్గొనుట ద్వారా మేము ధర్మమును పాటించి సత్యమును మాత్రమే ప్రకటించినట్లు అనుగ్రహింపుము. మా వాక్కు క్రియల ద్వారా మీ ప్రజలకు మీ అనుగ్రహ ఆశీర్వాదములు అందజేసేటట్లు మమ్మల్ని బలపరచుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సోదరి సోదరులారా, దేవుని యొక్క ఆశీర్వాదం కోరుతూ మీ హృదయంలో ఆ దేవుని ప్రార్థన చేయండి. గురువులను అభిషేకం చేసేది దేనికంటే ప్రజలను ఆశీర్వదించటానికే, శాపవాక్యాలు పలకటానికి కాదు, నిందించటానికి కాదు. ఆ పునరుత్థాన యేసు ప్రభు ఇదిగో మరణంపై విజయం సాధించిన పిమ్మట ఏం చేసేవారు? ఇదిగో దుఃఖముఖులై, అవిశ్వాసులై, నిరాశతో కృంగిపోయినటువంటి ఆ శిష్యులకు కనబడి ఇదిగో పీస్ బి అంటే మీ శాంతి కలిగినగాక. ఈ సందర్భంలో ఈ వచ్చిన మీ అందరిపై, మీ కుటుంబాలపై, మీ జీవిత ప్రయాణములో ఆ దేవుని శక్తి, ఆశీర్వాదం ధారాళంగా ఉండాలని కోరికతో ఇప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించే సమయం. ప్రభు నా ఇంట అడుగుపెట్టి నేను ఆశీర్వదించుము. నా హృదయంలో ఉన్న కలతలు, దుఃఖములు, నిరాశలు, అవిశ్వాసం తొలగించి దుష్టశక్తుల ప్రభావాలు దూరం చేసి నాలో ఉన్న దోష దృష్టి దూరం చేసి నీవు నా ఇంట నివసించి మా బ్రతుకుల్లో మా ప్రయాణములో మా తోడునడై ఉంటుమని దేవుని మీ హృదయంలో ప్రార్థన చేయండి. ప్రభువు మీతో ఉండునుగాక. ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ మనందరినీ ఆశీర్వదించి భద్రముగా కాపాడునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక. నీ రాజ్యము వచ్చుగాక.
నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా వద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. విశ్వజనీనమైన ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు నీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడినవారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మహిమ కలుగునుగాక.
చిన్నప్పుడు మనం తెలిసి తెలియక, లేకపోతే కొంచెం ఇమోషన్స్ ఎక్కువ ఉంటాయి మనకి, కోపతాపాలు ఎక్కువ ఉంటాయి మనకి. ఒకసారి మనం కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఏర్పాటు అవుతుంది. ఎక్కడ ఏ మాట పలకాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియని పరిస్థితులు ఏర్పాటు అవుతాయి. కానీ వయసు వచ్చేస్తాయి. అప్పుడు యేసు ఏమన్నారు, చిన్నప్పుడు నీకు ఇష్టం వచ్చినట్లు కాలు చేత ఆడుచుకుని తిరిగావు కదా, ఒక టైం వస్తాయి. అప్పుడు నీకు వెళ్ళటానికి ఇష్టం లేని చోటికి నిన్ను నడిపించుకొని పోతారు ఎవరో ఒకరు. ఆ విషయం నా జీవితంలో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమవుతుంది. ఇదివరకు మనం సొంత శక్తి మీద ఆధారపడి అది చేసేవాళ్ళం. ఇప్పుడు ఇదిగో రేపో మాపో నేను ఖమ్మంలో ఒక కొత్త బిషప్ గారు ఎప్పుడు వస్తారు అని చూస్తూ ఉన్నాను. నేను నా రిటైర్మెంట్ వయసు దాటిపోయింది. 75 ఓ బిషప్ గారు రిటైర్ అవ్వాల్సిన వయసు. అప్పుడే ఆనాడే నేను సబ్మిట్ చేశాను. సో ఈ భవిష్యత్ రోజుల్లోనే ఏం జరుగుతుంది మనకు తెలియదు. ఎన్నెన్నో సంఘటనలు, జనం మన బ్రతకనివ్వరు, ప్రాణం తీసే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి ఆ బ్రతకల్లో. ఎన్నో ప్రమాదాలు, ఎన్నెన్నో గొడవలు. కానీ ఇదంతా బైబిల్లో చెప్పినట్లు ఒక విషయం మంచి, మీ బ్రతకల్లో ఏం జరిగినా అదన్నీ మీ మేలు కొరకు మార్చే దేవునే మనం నమ్ముకునే దేవుడు. వాట్ ఎవర్ హ్యాపన్స్ ఇన్ యువర్ లైఫ్ విల్ కన్వర్ట్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ యువర్ అడ్వాంటేజ్. తను ప్రేమించే వారికి. సో మీరు చూపించినటువంటి ప్రత్యేకంగా జ్ఞానపురం, తర్వాత మన చీరమగార, ఆరిలోవా, వెంగోజీపాలెం, ఈ ప్రాంతాల్లో ఇక్కడ 7 సంవత్సరాలు, అక్కడ 8 సంవత్సరాలు పనిచేశాను నేను అక్కడ. అప్పుడు మన ఆరిలోవ పారిషే ఉండేది కాదు. కేవలం 5 కుటుంబాలతో ప్రారంభించిన ఊరే ఆరిలోవ. ఆ స్థలం ఇంచుమించు 4 ఎకరాల స్థలం సంపాదించడానికి ఒకడు ఆ పక్కనే ఒక స్వామి ఉండేవాడు. ఆ స్వామిని కొట్టడానికి వచ్చాడు గడ్డపార పట్టుకుని. అని చెప్పాం. ఆయన ఒక మినిస్టర్ని పంపించాడు, మినిస్టర్ మేనమామని. వాడు చైన్ సినిమాలో చూస్తూ ఉంటా, ఓ చైన్ లా పెట్టి చేసుకొని, నేను పలానా మినిస్టర్ మేనల్లుడు అన్నాడు. అదే మీల మేనల్లుడు కావచ్చు, కేఎల్ మీద ఇక్కడ పనిచేసి పాలన్నాడు. ఏం చేయాలా, ఈ స్థలం మాదన్నారు. ఓకే, మీ స్థలం ఏదైతే మీరు తీసుకొని పోవాలి. మా స్థలం ఉందని మా డాక్యుమెంట్ మనకు డబ్బు పెట్టి కొన్న స్థలమే. సో ఇదన్నీ ఈనాడు అలాంటి శక్తి మనకు అవసరమే, కానీ మన సొంత శక్తి చాలదు. సో శరణాగతి దేవ, మన సంస్కృతిలో చక్కటి మాట ఉంది, శరణాగతి, దేవుని శరణం కోరుకోవటం. అన్ని కీర్తనలు మీరు చదువుకునే వారికి కీర్తనలు వస్తాయి. ఏంటది, దేవా నీవే నాకు శరణం, నీవే నాకు ఆశ్రయం, నీ తప్ప నాకు క్షేమాధారమైన వాడు ఎవరు లేడు ఈ లోకంలో. నా అమ్మ లేరు, అమ్మ దాటిపోయారు, నాన్న దాటిపోయారు, మొన్న 2 అన్నయ్యలు దాటిపోయారు. ఇంకా నేను నా 6 ఎవరున్నారు, మా సిస్టర్ ఒక కళారి సిస్టర్ ఉన్నారు కాన్వెంట్లో. ఆమె రేపు మాపో కాటి కాలు దాచుకునే రోజులు వచ్చేసాయి. మన జీవితం దేవుడి చింతే. సో ఆ జీవితాన్ని దేవుని కొరకు మనం ఖర్చు పెడుతున్నప్పుడు ఎవరి సహాయం మనం దొరకకపోయినా, సో కడి గ్రామాలు ఎక్కడ పని చేసి నాకు కొంతంత ప్రేమ దొరికింది ప్రజల దగ్గర నుంచి. సో దానికే మిమ్మల్ని నేను మెచ్చుతున్నాను. ఏ ఊరు వెళ్ళినా ఏదైనా పుట్టినరోజు పండుగ నాకు తెలియదు, ఆ పుట్టినరోజు పండుగ ఎప్పుడో నాకు తెలియదు. ఈ రోజుల్లో ప్రత్యేక గురువుగా, లేకపోతే ఒక కన్యాస్త్రీగా, ఓ దైవ సేవకునిగా, సో మనం మత బోధన కాదు చేయవలసింది. మత బోధకులు అంటారు కాదు, ఇంటెగ్రల్ డెవలప్మెంట్ ఆఫ్ ద పీపుల్.